హలో ఫుడ్డీస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ కుక్ విత్ ప్రవళిక. ఈరోజు ఉసిరికాయ పచ్చడి ఎలా చేసుకుంటారో దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక పావు కేజీ ఉసిరికాయల్ని 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని విజిల్ కాస్త చల్లారిన తర్వాత ఇలా వాటర్లో నుంచి సపరేట్ చేసుకోవాలి. ఇలా వాటర్లో నుండి సపరేట్ చేసుకున్న తర్వాత ఉసిరికాయ వాటర్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు ఉసిరికాయని కాస్త చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా తినడం ఇష్టం లేని వాళ్ళు అలాగే పెద్ద ముక్కలుగా కూడా ఉంచుకోవచ్చు. ఇలా వీటన్నిటిని చిన్న ముక్కలుగా చేసుకున్న తర్వాత ఒక బౌల్ పెట్టి స్టవ్ ఆన్ చేసి దాంట్లో ఒక పావు కేజీ వరకు ఆయిల్ని వేసి బాగా హీట్ అవ్వనివ్వాలి. ఇలా హీట్ అయిన ఆయిల్లో ఆవాలు, జీలకర్ర వేసి బాగా వేగనివ్వాలి. ఇలా ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద సైజ్ వెల్లుల్లి రెబ్బల్ని కూడా తీసుకొని కాస్త బరకగా దంచుకొని తాలింపులో వేయించుకోవాలి. ఇవి మరీ రెడ్గా కాకుండా కాస్త ఇలా లైట్ బ్రౌన్ కలర్ రాగానే ముందుగా ఉడికించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని కూడా వేసి కాస్త మగ్గనివ్వాలి. ఇలా ఉసిరికాయ ముక్కల్ని యాడ్ చేసిన తర్వాత దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ పసుపుని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా వీటిని ఒక 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఈ ఉసిరికాయ ముక్కలు బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 150 గ్రామ్ కారం, 100 గ్రామ్ నువ్వుల పొడి, 100 గ్రామ్ ఆవాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ మెంతుల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీరా పొడి, ఒక 90 గ్రామ్స్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని దీంట్లోకి మన పులుపుకి తగినట్టు నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉసిరికాయ ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఉసిరికాయ ముక్కల్ని ఉడికించి పెట్టుకున్న వాటర్ని మన పికిల్ కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. దీంట్లో నార్మల్ వాటర్ పోయడం వలన పికిల్ అనేది ఎక్కువ రోజులు ఉండదు. అందుకే మనం ఉసిరికాయలు ఉడికించిన వాటర్ని మాత్రమే దీంట్లో యాడ్ చేసుకోవాలి. పికిల్ కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పికిల్ని రెడీ చేసుకోవాలి. అంతే. దీన్ని ఒక 2-3 డేస్ పాటు ఊరనిచ్చిన తర్వాత వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడి రెడీ. బాగుంది కదండి రెసిపీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.